హలో ఫ్రెండ్స్, ఈరోజు నేను మీ ముందుకు తీసుకొచ్చేస్తున్నాను నువ్వులను ఎలాగ చేయాలో చూసేద్దాం. కావాల్సినది ఒక కప్పు నువ్వులు, పావు కప్పు శనగపప్పు, పావు కప్పు మినప్పప్పు, మనకి కారంకి సరిపడా ఎండుమిర్చి అండి. వీటిని నీట్గా కడాయిలో వేసుకొని వేపుకోవాలండి. నా ఛానల్ చూస్తున్నారు కానీ చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోలేదండి. ప్లీజ్ చేసుకోరా. కొత్త ఛానల్ని కూడా మీరు ఎంకరేజ్ చేస్తేనే కదా. ఇదిగోండి, ఇలా కడాయిలో వేసుకున్నాక నీట్గా శనగపప్పు ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేపుకోవాలండి. ఇప్పుడు మినపప్పు వేస్తున్నాను. మినపప్పు కూడా మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేపుకోవాలండి. సన్నమంట పెట్టేసుకొని ఇదిగోండి ఇలాగా చూసుకుంటూ వేపుకోవాలి. మాడకూడదు, మాడితే మనకు టేస్ట్ వేరే వచ్చేస్తుంది. ఇలాగా చూసుకుంటూ వేపుకోవాలి. మనకి నా ఛానల్ చూసిన వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేస్తే, కొత్త ఛానల్ని కూడా ఎంకరేజ్ చేస్తే మీకు కూడా మంచిది కదండి. ఇదిగోండి, నువ్వులు కూడా ఇలాగా చిటిపట్లు ఆడే వరకు బాగా వేపుకోవాలి. తర్వాత ఎండుమిర్చి వేపేసుకోవాలి. వీటిని వేపుకొని పక్కన పెట్టేసుకొని మనం నీట్గా కంప్లీట్గా చల్లగా అయ్యే వరకు, వేడి లేకుండా ఉండే వరకు ఉంచుకోవాలండి. అప్పుడు తర్వాతనే మిక్సీ వేసుకోవాలి, లేకపోతే మనకు మొత్తం నీట్గా కంప్లీట్గా మిక్సీ పడదు. చూడండి, ఇప్పుడు కడాయి పెట్టేసుకున్నానండి. నువ్వుల నూనె వేస్తున్నానండి. ఒక 2 టేబుల్ స్పూన్ల వేని. ఇదిగోండి, నువ్వుల నూనె వేస్తున్నాను 2 టేబుల్ స్పూన్లు. కొద్దిగా నెయ్యి వేస్తున్నానండి నేను. నువ్వుల నూనె వేసినాక ఇది నువ్వుల నూనె. ఇప్పుడు నెయ్యి వేస్తున్నానండి. ఇదండి, నెయ్యి నూనె బాగా వేడైనాక అంతవరకు మనం కొద్దిగా వెయిటింగ్ చేయాలండి. ఇదిగోండి, వెయిటింగ్ చేసి ఇప్పుడు శనగపప్పు కొద్దిగా మినపప్పు, పచ్చిమిర్చి వేసుకోవాలండి. బాగా కొద్దిగా వేగినాక ఇదిగోండి పచ్చిమిర్చి, నువ్వుల నూనె వేసుకున్నాం కాబట్టి మనకు కొద్దిగా ఇలాగ నురుగు వస్తుందండి. ఆయిల్ పైన ఏం ప్రాబ్లం లేదు. కరివేపాకు వేసుకున్నానండి. తర్వాత జీలకర్ర వేసుకున్నా. వీటిని నీట్గా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు బాగా వేపుకోవాలండి, సిమ్లో పెట్టేసుకొని. చూడండి ఇలాగా. ఇప్పుడు మనం బాగా కలుపుకున్నాం కదండి, రైస్ వేసుకోవాలండి. మనం ఎంత అనుకున్నాం క్వాంటిటీ చూసుకొని రైస్ వేసుకోవాలి. రైస్ వేసుకొని నీట్గా మనం తర్వాత మీకు సరిపడా ఉప్పు వేసుకోవాలండి. సరిపడా ఉప్పు వేసుకొని మనం మిక్సీ పెట్టుకున్నాం కదండి, ఆడించుకొని మసాలా వేసి పెట్టుకున్నాం కదా, ఆ పొడి కూడా వేసేస్తున్నాను. ఇదండి ఇలాగ నీట్గా. మామూలుగా కొంతమంది స్టోరేజ్ పెట్టుకుంటారండి, అట్లా కూడా పెట్టుకోవచ్చు. కానీ ఎప్పుడెప్పుడు ఆడించుకుంటే ఫ్రెష్గా ఉంటుందండి. స్కూల్ బాక్స్లకి పిల్లలకి ఎనర్జీగా ఉండడానికి నువ్వుల రైస్ చాలా మంచిదండి. మీకు తెలిసిందే కదా, చాలా మంచిది. వీటిలో విటమిన్స్ ఏమేమి ఉన్నాయో అందరూ ఇప్పుడు యూట్యూబ్ ఛానల్స్లో చూస్తున్నారు కాబట్టి తెలిసే ఉంటుంది. ఇలాగ నీట్గా వేసుకొని కలుపుకోవాలండి. ఇదిగోండి, ఎంతో టేస్టీకరమైన నువ్వుల రైస్ రెడీ అండి. నా ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వేడివేడిగా చాలా బాగుంటుంది.